ఈ లాగుల్ని నిర్మించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, పూర్వం తాటిపాక పరిధిలోని కాలువలన్నింటికి నీటి లెవెల్ సరిగా ఉండేది కాదంటండి. దాన్ని సరిచేయడం కోసం ఈ పొదలాడ లాకులు అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగిందండి. మనకు ప్రధానంగా పంట నీరు వచ్చేసండి గన్నవరం ప్రధాన కాలువ నుండి మొండుప్లంక మీదుగా పొదలాడ కాలువకు అయితే రావడం జరుగుతుందండి. అలా వచ్చిన ఈ పంట నీరునండి ఈ పొదలాడ లాకుల వద్ద ఈ గేట్స్ ద్వారా పంట నీరు ఏ ఏరియాకి కావాలో ఆ ఏరియాకి పంపిస్తారండి. ఈ పొదలాడ లాకుల ద్వారానండి మామిడికుదురు మండలం అలాగే కడలి తాటిపాక గ్రామాల ఆయకొట్టుకు సాగునీటిని అందజేస్తున్నారండి. ఈ పొదలాడ లాకుల ద్వారా వెళ్లే సాగునీటితోటేనండి ప్రతి సీజన్ కూడా సుమారు 20,000 ఎకరాల వరకు భూమిని అయితే సాగు చేస్తున్నారండి. ఇప్పుడు మీకు నేను పొదలాడ గ్రామంలో ఫేమస్ చిరు వంటకమైన భారీ చేగుడులు తయారీ అయితే చూపిస్తానండి. ఇక్కడ శేఖర్ గారు గత 35 సంవత్సరాలుగా ఈ భారీ చేగుడులు తయారీ చేస్తున్నారనమాట. ఇక్కడ పెద్ద చెగుడులతో పాటు మన ఆంధ్రలో స్పెషల్ వంటకమైన పాకంగారులు, మజ్జిగ గారెలు, పావుకొండలు, జిలేబీలు, అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, చల్ల పునుకులు ఇలాంటి చిరు